మేషరాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ద్వితీయంలో గురువు సంచారం జరుగుతోంది. 4వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు 4 రోజులు మాత్రం వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. తదుపరి ఫిబ్రవరి 5 నుంచి రుజు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ఉన్నటువంటి 4 రోజులు అనుకూలమైన ఫలితములు ఉండజాలవు. కానీ తదుపరి ఆయన రుజు మార్గంలో ప్రవేశించిన తర్వాత మీకు గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. అక్కడ ఏ విధమైన ఫలితాలు అంటే, ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ధన ఆదాయం పెరుగుతుంది, కుటుంబ పరిస్థితులు బాగుంటాయి, మాట నోట్లోంచి వచ్చేటటువంటి మాట మనం ఏది మాట్లాడినా కూడా చక్కగా ఉండటము, ఎదరవాళ్ళని ఆకర్షించగలగటము, వాళ్ళు మెచ్చుకునేటట్టుగా మనం మాట్లాడగలగటము, ఇవన్నీ గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి ఈ మేషరాశి వారికి. ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. 2 రాశుల్లో జరుగుతోంది. 8వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం జరుగుతోంది. తదుపరి ఆయన వక్రించి తృతీయంలోకే వస్తున్నారు. కాబట్టి తృతీయంలో కుజుడు ఖచ్చితంగా 3వ స్థానంలో యోగిస్తారు. అక్కడ 9వ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు, అంటే 29 అనుకుంటాను, ఈ నెల జనవరి ఫిబ్రవరి కదా, 29వ తారీఖు వరకు ఆ మిగిలిన రోజులన్నీ కూడా తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ సంచారం చేసే టైంలో ఆయన యొక్క సహాయ సహకారాలన్నీ బాగుంటాయి. ఆయన మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఏదైనా ఇల్లు కొనాలన్నా, రిపేర్లు చేసుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కుజుడు ఆ 9వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మాత్రం మీకు చక్కగా ఆయన మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు కుజుడు. ఆ విధంగా మొదట 8 రోజులు మాత్రం నా చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి నెల ప్రారంభం నుంచి 8వ తారీఖు వరకు, అంటే వెనక్కి వస్తారనమాట. కాబట్టి ఆ 8 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఆయన ద్వారా మనకి ఆశించవలసిన పని లేదు. అక్కడ ఈ 3వ స్థానంలో మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. 4లో ఉన్నప్పుడు కొన్ని గృహాలు అవి అమ్మాలన్నా, రిపేర్లు చేయాలన్నా, ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్న సౌఖ్యాలను కూడా మీరు అనుభవించలేకపోవచ్చు. కొనటము అవన్నీ పక్కన పెట్టండి, రిపేర్ కూడా చేయించలేరు. మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఎవరైనా ఈ విధంగా వాహన సౌఖ్యం కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది నెలంతా కూడా. కేతు సంచారం 6వ స్థానంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి కేతు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకి అక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు అంటే అప్పులు మనకి ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా మనకి ఇచ్చిన వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఇస్తారు. మనం ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఆ రుణం తీర్చేయగలుగుతాం కూడా. అలాగే మీరు బ్యాంకుల్లో కానివ్వండి, ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర కానీ మీరు డబ్బులకి లోన్ కోసం, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ సమయానికి మీకు డబ్బులు అందేటట్టుగా ఈ కేతు గ్రహ ప్రభావం వల్ల మనకు ఆ డబ్బులు సరియైన సమయానికి తగినంత ధనం లభించడం జరుగుతూ ఉంటుంది. ఆ లభించినటువంటి ధనం కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు అయ్యేటువంటి విధానం కూడా మనకి ఈ కేతు వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే అందరితోటి కొంచెం మిత్రత్వంగా కలగటం, అంటే బాగా స్నేహం పెరగటము, ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ 6వ స్థానంలో కేతు సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 10, 11 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో అంటే మకరంలో 10వ తారీఖు వరకు, 12వ తారీఖు వరకు మకరంలో సంచారం చేస్తున్నారు. 13 నుండి నెలాఖరు వరకు ఆయన మనకి కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు. రవి సంచారం 10లోను 11లోను, అంటే 2 రాసుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి సూర్యభగవానుడు ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మనకి 10వ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కానీ, అంటే ఉద్యోగపరంగా కానీ మనం చేసే ఏ పని చేస్తున్నా ఆ పనిలో మనకి కలిసి రావటము,
10 మంది మెచ్చుకోవటము, ఒకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు మెచ్చుకుంటారు, మన సొంతది అయితే ₹1 డబ్బులు మిగులుతాయి. ఈ విధమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కొన్ని చోట్ల ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఒక డిఏ పెరగటమో ఇంక్రిమెంట్ పెరగటమో మనం పాస్ చేసి ఉండొచ్చు. ఇట్లాంటి వాటిల్లో 10వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 11వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ మనకు చెప్పుకున్నాం కదా, 13వ తారీఖు నుండి 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో మాత్రం బాగా ఆ ధనాదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఆ 11వ స్థానంలో ఉన్నప్పుడు చక్కటి ఫలితాలన్నీ కూడా 2 స్థానాల్లోనూ కూడా రవి పూర్తిగా ఈ నెలంతా కూడా మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక బుధుడిని తీసుకున్నట్టయితే 10, 11 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 9వ స్థానం అంటే మకరము, 10వ స్థానం అంటే మకరము, 11వ స్థానం అంటే మళ్ళీ కుంభం అవుతోంది. ఈ 2 స్థానాల్లోనూ కూడా 10, 11 స్థానాల్లో రవితో పాటు ఈ బుధుడు కూడా ఉన్నారు. అందుచేతని కాదు కానీ మామూలుగా బుధుడు కూడా మీకు అన్ని రకాలుగాను ఉద్యోగపరంగాను ఆదాయపరంగాను బుద్ధి వికసించటము, మంచి మంచి కొత్త కొత్త ఐడియాలు రావటము, అలాగే చదువుకునే పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి మంచి లెక్కలు ఇట్లాంటి వాటిల్లో కొన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు రావటము, వాళ్ళ చదువు మీద కొన్ని శ్రద్ధ చూపించగలగటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. 11వ స్థానంలో ఉన్నప్పుడు కూడా సొంత వ్యాపారం అయితే బాగా డబ్బులు మిగులుతాయి. ఎవరి దగ్గర పనిచేసేటప్పుడైతే మంచి మాట మనం మిగులుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో పరిస్థితులు కూడా అన్ని చక్కగా బాగుంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ రవి ఏవి అంటే ఆరోగ్య విషయం వదిలిపెడితే మిగతా అన్ని విషయాల్లోనూ కూడా బుధుడు కూడా రవి ఎంత అనుకూల ఫలితాలు ఇస్తూ ఉన్నారో అంత ఫలితాలని కూడా బుధుడు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే 11వ స్థానంలో శని యొక్క సంచారం. ఇది 11వ స్థానంలో శని కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అక్కడికి కూడా మీకు అన్ని ధనాదాయం పెరుగుతుంది. అన్ని రకాలుగాను ఏ విధమైన ఈ రకంగా చెప్పడానికి లేదు. వ్యాపార విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, అన్నిట్లోనూ కూడా మనకి ఒక అడుగు ముందుకే వెళుతూ ఉంటుంది. వెనకలాగి పెట్టే ప్రసక్తే లేదు. ఈ విధంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వ్యయ స్థానంలో శుక్రుడు, రాహువు ఈ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ రాహు యొక్క సంచారం సుఫలితం ఇవ్వదాలదు, కానీ శుక్రుని యొక్క ప్రభావం మాత్రం వ్యయ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. నిజానికి చెప్పాలంటే గోచార రీత్యా చూసుకున్నట్టయితే 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో అనుకూలించేటటువంటి ఏకైక గ్రహం ఏదంటే ఒక్క శుక్రుడు మాత్రమే. అక్కడ మనకి శయ్య సుఖాన్ని, అట్లాగే మిగతా అన్ని విషయాల్లోనూ కూడా అంటే కొన్ని మామూలు సినిమా రంగంలో డబ్బులు పెట్టేటటువంటి వారు, లేకపోతే కళాకారులు, యూట్యూబర్సు, టీవీ ఏంటంటారు సినిమా రంగంలో వారికి, అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు చాలా అనుకూలమైన ఫలితాలు కలిగిస్తూ ఉంటాడు. రాహు వల్ల ధనవ్యయం పెరుగుతుంది. కాకపోతే ఆయన వ్యయ స్థానంలో ఉన్నప్పుడు విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే మేషరాశి వారికి మిగతా 8 గ్రహాల్లో మనం తీసుకున్నట్టయితే 6 గ్రహాలు అత్యంత శుభప్రదంగా ఉన్నాయి. మేషరాశి వారు ఏ పని చేయడానికైనా వెనక ఆడవలసిన పని లేదు. ముందుకి ధైర్యంగా అడుగు వేయచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ మేషరాశి వారికి మనం చక్కగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని గ్రహాల ప్రతికూలం ఏమైనప్పటికీ ఎంత అనుకూలంగా ఉన్నా, ఎన్ని ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నా, తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నా, లేదా జాతకరీత్యా తీసుకున్నా ఎప్పుడూ కూడా నవగ్రహాలను విడిచిపెట్టవద్దు. నవగ్రహాలు కావచ్చు, నవగ్రహాలకు సంబంధించినటువంటివి ఏవైనా సరే తప్పకుండా మీరు ఆచరించి తీరవలసిందే. ప్రతి క్షణం నడిపించేటటువంటివి మనిషి విధానాన్ని ఖచ్చితంగా ఈ నవగ్రహాలే. కాబట్టి అవసరం మేరకు ఏదో కష్టం వచ్చినప్పుడు మాత్రం పూజ చేసుకుంటాను, మిగతాప్పుడు దాన్ని పట్టించుకోను అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. దాని ఫలితాలు దానికి ఉంటాయి. రోజు వాటిని కూడా 1-2 నిమిషాలు కేటాయించడం ద్వారా చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయి.